గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శుక్రవారాభిషేకోత్సవంలో శ్రీ పద్మావతి అమ్మవారి సుగంధ సోయగం. తిరుచానూరులో సిరుల తల్లి అభిషేకాన్ని వీక్షించిన భక్తుల తన్మయత్వం. తిరుపతిలో వైభవపేతంగా శ్రీ మహాలక్ష్మి దీప పూజ. టీటీడీ ఎస్వీబీసీ ఆధ్వర్యంలో విశేషంగా కార్యక్రమం. శ్రీ మహాలక్ష్మి సేవలో పులకితులైన భక్తులు. తిరుమల శ్రీవారి అభిషేక సేవలో కర్ణాటక ముఖ్యమంత్రి సాదరంగా స్వాగతం పలికిన టీటీడీ ఉన్నతాధికారులు. తులాభారం మొక్కు చెల్లించుకున్న డీకే శివకుమార్. ఈ నెల 25వ తేదీ నుండి శ్రీ పద్మావతి దేవి వార్షిక తెప్పోత్సవాలు. తిరుచానూరులో ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ జేఈఓ శరత్. రేపటి నుండి శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు. హైదరాబాద్ తిరునిలయంలో యాగశాల పూజలు, అంకురార్పణ. జ్యేష్ఠమాస పంచమి శుక్రవారపు శుభవేళ సిరుల తల్లి శ్రీ పద్మావతి దేవి అభిషేక ద్రవ్యాల్లో అద్భుతంగా అనుగ్రహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి శుక్రవారం స్నపన తిరుమంజన సేవను వైభవంగా నిర్వహించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి శుక్రవారాభిషేకం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలోని శ్రీకృష్ణ స్వామి ముఖమండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై అమ్మవారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై చందన చర్చితకు పసుపు, చందనం, తులసిమాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. వచ్చెను అలమేలు మంగా ఈ పచ్చల కడియాల పణతి చలంగా. వచ్చెను అలమేలు మంగా ఈ పచ్చల కడియాల పణతి చలంగా. వచ్చెను అలమేలు మంగా ఈ పచ్చల కడియాల పణతి చలంగా. వచ్చెను అలమేలు మంగా, వచ్చెను అలమేలు మంగా. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి శుక్రవారం సాయం సంధ్య వేళ ఆధ్యాత్మిక కాంతులతో మెరిసింది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన శ్రీ మహాలక్ష్మి దీపపూజ కార్యక్రమం భక్తులను పులకితులను చేసింది. విశేషంగా భక్తులు శ్రీ మహాలక్ష్మి దీప పూజల్లో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. శ్రీ మహాలక్ష్మి ఎక్కడ ఆరాధింపబడుతుందో అక్కడ సర్వ శుభాలు చేకూరుతాయని పురాణోక్తి. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం ఉంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో శ్రీ మహాలక్ష్మి దీపపూజ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం అత్యంత వైభవపేతంగా జరిగింది. ఇక నుండి ఎస్వీబీసీ ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శుక్రవారం శ్రీ మహాలక్ష్మి దీపపూజ కార్యక్రమాన్ని వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తూ
ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తిరుపతిలోని పవిత్రమైన శ్రీరామచంద్ర పుష్కరిణిలో శ్రీ మహాలక్ష్మి దీపపూజ కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా టీటీడీ పాలక మండలి సభ్యులు పనబాక లక్ష్మి, జి భానుప్రకాష్ రెడ్డి, టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ జ్యోతి ప్రజ్వలన చేసి దీపపూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జేఈఓ డాక్టర్ శరత్, పాలక మండలి సభ్యులు పనబాక లక్ష్మి, జి భానుప్రకాష్ రెడ్డిలు మాట్లాడుతూ దీపం ఎక్కడ వెలుగుతుందో అక్కడ సకల సిరి సంపదలు చేకూరుతాయని ఎస్వీబీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శ్రీ మహాలక్ష్మి దీపపూజ కార్యక్రమానికి చేయూతనందిస్తామని వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ, ఓం మహాలక్ష్మియే నమః, ఓం పద్మావతియే నమః. ముఖ్యంగా ఎస్వీబీసీలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ముఖ్యంగా భక్తి ప్రపత్తులు ధర్మ ప్రచారం చేయటానికి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దానికి ఎల్లప్పుడూ ఆ విధమైన స్వామివారి కైంకర్యాలు సేవలు, అమ్మవారి కైంకర్యాలు సేవలు, దానికి సంబంధించిన ఆ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉన్నారు. ఆ వెంకటేశ్వర స్వామి దేవదేవుడు, ఇక్కడ పద్మావతి అమ్మవారు సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపంతో వెలిసి ఉన్నారు. వారి కృపతోటి ఎస్వీబీసీ ఇంకా బాగా చేయండి అని చెప్పి టీటీడీ బోర్డ్ చైర్మన్ వారు, బోర్డు సభ్యులందరూ, మా ఈఓ గారు రవీంద్ర సార్, అదేవిధంగా అడిషనల్ ఈఓ గారు వెంకయ్య చౌదరి గారు, వారందరి సహకారంతో ఒక కొత్త కార్యక్రమానికి ఏర్పాటు చేయాలని అనుకున్నాం. వారందరూ మహాలక్ష్మి దీపపూజ చేస్తామంటే ప్లీజ్ గో హెడ్ అని ఏ ఒక్కరు కానీ మనం ఇది వద్దని చెప్పలేదు. సో అందరూ ఒక సహకారం, సపోర్ట్ ఆ విధంగా ఉంది. మేము జస్ట్ భానుప్రకాష్ రెడ్డి అన్న గారికి వాట్సాపే పంపించాం. అయినా కానీ ఎస్, ఈ కార్యక్రమంలో నేను ఉంటానని రావటం జరిగింది. నిజంగా మా ఎస్వీబీసీ తరపున, టీటీడీ తరపున వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఎన్ని పనులున్నా మరి నేను వెళ్తున్నానంటే, లేదు మేడం, ఇక్కడ అక్కలు, అమ్మలు, చెల్లెళ్ళు ఉన్నారు, మీరు వచ్చిపోవాలంటే పనబాక లక్ష్మి మేడం గారు కూడా జస్ట్ 6:30 ఇప్పుడు ఇక్కడ ట్రైన్ క్యాచ్ చేయకుండా రేణిగుంటలో క్యాచ్ చేస్తా కానీ ప్రోగ్రాం వచ్చిపోతున్నారు. వారికి కూడా ఎస్వీబీసీ టీటీడీ తరపున వారికి ధన్యవాదాలు తెలుపుతూ, మరి మహాలక్ష్మి అమ్మవారు అంటే సాక్షాత్తు ఇక్కడ మనకు పద్మావతి అమ్మవారు ఉన్నారు, ఇక్కడే చూస్తున్నారు. మరి మహాలక్ష్మి అమ్మవారి పూజ అంటే మరి ఐశ్వర్యానికి, సంపదకి, సౌభాగ్యానికి, ప్రశాంతతకి, వెలుగుకి అనుగ్రహం ఎవరా అంటే అమ్మవారు, మహాలక్ష్మి అమ్మవారు. అలాంటి మహాలక్ష్మి అమ్మవారి దీప పూజతోటి, దీపం జ్యోతి పరబ్రహ్మ, ఒక్క దీపం వెలిగిస్తే అక్కడ ఉన్న అంధకారం వెళ్ళిపోతుంది. అలాంటి సత్సంకల్పంతో మీ ప్రతి ఇంటిలో వెలుగు రావాలి, మీ ప్రతి ఇంటిలో సౌభాగ్యం రావాలి, మీ ప్రతి ఇంటిలో ప్రశాంతత రావాలి, మీ ఇంటిలో అంధకారం వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష కార్యక్రమం, అంటే నార్మల్గా ప్రోగ్రాం రికార్డ్ చేసి కార్యక్రమం ఏర్పాటు చేస్తుంటారు. కానీ స్వతహాగా ఇక్కడ మిమ్మల్ని పిలిపించి కిట్తో సహా మొత్తం పూజా సామాగ్రితో సహా మీకు ఇచ్చి మీ చేతితోటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేపిస్తే అమ్మవారి అనుగ్రహం మీకు ఉంటుంది. అదే కాకుండా ఈ కార్యక్రమం ఇప్పుడు లైవ్గా నడుస్తుంది. చూస్తున్న వారికి కూడా ఈ కార్యక్రమం ద్వారా వారికి మహాలక్ష్మి వారి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, మరి ఆ అమ్మవారిని మీరందరి తరపున, మా టీటీడీ బోర్డు తరపున, ఈఓ గారి తరపున, ఇక్కడ విచ్చేసిన అతిథుల తరపున మేము ఆ స్వామి అమ్మవారిని కోరుకుంటూ, మరి ఒకటే మాట, దీపం ఉన్న దగ్గర ఏమవుతుంది? దీపం ఉన్న దగ్గర అంధకారం ఉండదు, మహాలక్ష్మి అమ్మవారు ఉన్న దగ్గర దరిద్రం ఉండదు. సింపుల్. కాబట్టి ఈ మహాలక్ష్మి దీప పూజని మీరు మనస్సుతోటి మంచిగా చేస్తే, ప్రత్యక్షంగా మీరు చేస్తున్నారు కాబట్టి
అమ్మవారి ప్రత్యక్షంగా ప్రసరణ మీకు జరుగుతుంది. ఆశీర్వాదం ఇవ్వాలని మనసారా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం భానుప్రకాష్ రెడ్డి సార్ కోసం ఒకటే మాట, అంటే ఇది ఈరోజు ఈ మొదటి కార్యక్రమం ఈ ఎస్విబిసి ఛానల్ ద్వారా ఈరోజు ఇక్కడ ప్రారంభమై ప్రతి నెల 2వ శుక్రవారం ఈ రాష్ట్రమంతా తీసుకుపోవాలనే సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. ఈ కార్యక్రమానికి మరి నేను ఉన్నానని మేడసాని మోహన్ అన్న గారు కూడా వచ్చేసి ఉన్నారు. వారు కూడా దీని మీద వేదంలో ఏముంది అనేది కూడా మీకు అందరికీ తెలియజేయటం జరిగింది. కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని మరి ధర్మ ప్రచారంలో భాగంగా, భక్తిని పెంపొందించేలో భాగంగా మరి ఎస్విబిసి ప్రత్యక్ష కార్యక్రమాన్ని, లైవ్ ప్రోగ్రామ్ని ఎవ్రీ మంత్ 2వ శుక్రవారం మరి ఈ టైంలో ఎప్పుడు జరుగుతుంది. సో మీరు ఈరోజు మార్గదర్శకులు అయినందుకు ప్రత్యేకంగా మిమ్మల్ని అందరికీ మా ఎస్విబిసి ఛానల్ ద్వారా, టీటీడీ యాజమాన్యం ద్వారా ప్రత్యేకంగా పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. ఓం నమో మహాలక్ష్మీ నమః. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఎందుకనంటే చాలా రోజుల తర్వాత ఒక భక్తి ఛానల్లో కొత్త కార్యక్రమము ఈరోజు శరత్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా మా బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారు, ఇంకా బోర్డు మెంబర్లు అందరం కూడా, అధికారులు, వీరందరూ కూడా టీటీడీని ఎలాగా ప్రపంచ ప్రఖ్యాతి చెందేదానికి మేమందరం ఎలా కృషి చేస్తున్నామో దానిలో భాగంగా ఈరోజు శరత్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా శరత్ గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత విద్యా సంస్థల్లో అయితేనేమి, ఇంకా అడ్మినిస్ట్రేషన్లో అయితేనేమి అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా చేస్తూ టీటీడీ ఎంప్లాయీస్ని ప్రోత్సహిస్తూ ఈ టీటీడీని ముందుకు తీసుకెళ్తున్నారు. నిజంగా వారిని మేము అభినందించాలి. ఎందుకనంటే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఆయన వమ్ము చేయకుండా ఈ కార్యక్రమాలన్నీ సక్రమంగా చేయటం జరుగుతోంది. ముఖ్యంగా ఈ రోజున శ్రీ మహాలక్ష్మి దీప పూజ కార్యక్రమాన్ని ప్రతి నెల 2వ వారం చేయటానికి వారు నిర్ణయించినట్టు, ఈ భక్తి ఛానల్ వారు నిర్ణయించినట్టు చెప్పడం జరిగింది. ఇది గ్రామాల్లో ప్రతి నగరంలోనూ ఈ భక్తి ఛానల్ ఉన్న ప్రతి చోట కూడా దీన్ని చూపించబడద్దని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా మన ఆడవాళ్ళకైతే దీపం గురించి చెప్పక్కర్లేదు. ప్రతి దానికి మనం దీపంతో మనం స్టార్ట్ చేసుకుంటాము. ఈ దైవ కార్యక్రమాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలా అని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి దీన్ని మహిళలందరూ మరింతగా ఉపయోగించుకోవాలా అని చెప్పని నేను కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. మిత్రులారా, చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతోందని చెప్పి నేను భావిస్తున్నా మిత్రులారా. ఎందుకంటే శుక్రవారం ఈరోజు ఉదయమే స్వామివారి అభిషేక సేవలో వెళ్ళి స్వామివారిని చూడడం జరిగింది. స్వామివారికి గుండె మీద లక్ష్మి ఉంటుంది. అంటే లక్ష్మీదేవిని నిత్యం స్వామివారి చెంతనే ఉంటారు. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమం, దీపం, ఇంతకుముందు శరత్ గారు చెప్పారు, దీపం ఎక్కడుంటే అక్కడ దరిద్రం ఉండదు అని. కాబట్టి మన ఇళ్లల్లో అందుకనే తెల్లారితో లేస్తారని మన సాంప్రదాయాలు. ఉదయం దీపము, సాయంత్రం దీపం పెడతాం ఇంట్లో. ఈ వేద భూమి, పుణ్యభూమి, పురాణ భూమి అయినటువంటి ఈ భూమి మీద, ఈ గడ్డ మీద మనం పుట్టడమే మనం చేసుకుంటే అదృష్టంగా మనం భావించాలి మిత్రులారా. మన పూర్వీకులు మనకిచ్చినటువంటి వారసత్వ సంపద మన సంస్కృతి, సాంప్రదాయాలు. ఈరోజు ఈ డిజిటల్ యుగం అంటారు దీన్ని. ఈ డిజిటల్ యుగంలో కూడా ఇంత డివోషనల్గా మన సాంప్రదాయ పద్ధతిలో ఇక్కడికి వచ్చినటువంటి మాతృమూర్తులందరికీ మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కారం చేస్తూ మీ సంకల్పం, ఎందుకంటే ఈరోజు సనాతన ధర్మం మీద గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో దాడి జరుగుతుంది. ఈరోజు సనాతన ధర్మాన్ని కాపాడుకున్న నైతిక బాధ్యత మన మీద ఉంది. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానాల మీద ఉంది మిత్రులారా. టీటీడీ ఏం చేసినా సరే లోక కళ్యాణం కోసం చేస్తుంది, స్వార్థం కోసం చేయదు, వ్యక్తి కోసం చేయదు, లోక కళ్యాణం కోసం చేస్తున్నట్టు ఇలాంటి కార్యక్రమంలో మీరు పాలు పంచుకున్నందుకు మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ
రాబో రోజుల్లో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో ఇంకా నిర్వహించుకుంటూ ముందుకు పోవాలని చెప్పి నాకైతే చాలా సంతోషం. ఒక మంచి టీంని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంది. అధికారులు కానీ బోర్డు కానీ అందరు కలిసి ఈరోజు ఒక మంచి కార్యక్రమాలని భక్తుల్లోకి ప్రజల్లోకి తీసుకుపోతున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు ఇంకా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో మేమందరం చేసే సంకల్పాన్ని ఆ దేవదేవుడు మా అందరికీ ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాతృమూర్తులందరికీ మరోసారి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. గోవింద నారాయణ. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మేడసాని మోహన్ శ్రీ మహాలక్ష్మి దీప పూజ ప్రాశస్త్యాన్ని కమనీయంగా వివరించారు. తర్వాత శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల బృందంచే మంగళధ్వని కార్యక్రమం నిర్వహించారు. ఆపై అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారిణి బుల్లెమ్మ ఆధ్వర్యంలో కళాకారులు ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు భక్తుల్లో ఆధ్యాత్మిక పరవశాన్ని నింపాయి. ఇక ప్రత్యేక వేదికపై స్వర్ణాభరణాలు సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకార శోభితులైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి చెంత అర్చకులు పుణ్యాహవచనం సంకల్ప పూజలు నిర్వహించి శ్రీ మహాలక్ష్మి ఆరాధనను ఆగమోక్తంగా జరిపారు. తర్వాత దీపలక్ష్మీదేవికి అష్టోత్తర శతనామ కుంకుమార్చన నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. శ్రీ పద్మావతీ దివ్య చరణారవిందయోః కుంకుమార్చన అష్టోత్తరశత దివ్యార్చనం కరిష్యే. ఓం ప్రకృత్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం ప్రకృత్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం వికృత్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం వికృత్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం విద్యాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం విద్యాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం సర్వభూతహితప్రదాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం సర్వభూతహితప్రదాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రద్ధాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రద్ధాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం విభూత్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం విభూత్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం సురభ్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం సురభ్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం పరమాత్మికాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం పరమాత్మికాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం వాచే శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం వాచే శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం పద్మాలయాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఆపై భక్తులకు కంకణాలు ప్రసాదాలను పంపిణీ చేశారు. చివరగా భక్తులు అమ్మవారి గోవిందనామావళిని పారాయణం చేయడంతో తిరునగరి ఆధ్యాత్మిక ఉత్సవ కాంతులతో ప్రకాశించింది. ఆధ్యాత్మికమైన తిరుపతి నగరంలో ఇంత పెద్ద అమ్మవారి లక్ష్మీ పూజ చేయడం పద్మావతీదేవి సమేత వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఆడవాళ్ళమందరము రావటం ఇంత పెద్ద పూజలు మేము పాల్గొనడం చాలా చాలా ఆనందంగా ఉంది. చాలా అద్భుతంగా చేశారు టీటీడీ ఎస్వీబీసీ వాళ్ళు టీటీడీ వాళ్ళు కూడా పెద్ద పెద్ద ప్రముఖులతోటి మేము కలిసి చేయడం మహద్భాగ్యం అనుకుంటున్నాం. వెంకటేశ్వర స్వామి మాకు సదా చల్లగా మమ్మల్ని ఆశీర్వాదంతో ఇంకా ముందుకు జరగాలని కోరుకుంటూ తిరుపతి ప్రజలందరము కూడా మేము చాలా ఆనందంతో మాకు మరిన్ని ఇలాంటి అవకాశాలు కల్పించాలని కోరుకుంటూ నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. ఈరోజు దీపలక్ష్మి పూజ చాలా అద్భుతంగా జరిగింది. టీటీడీ వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా కూడా ఎస్వీబీసీ వాళ్ళు చాలా ఘనంగా చేస్తారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి నెల ఎక్కడెక్కడో ఉన్నారు కానీ మన తిరుపతిలోనే నిర్వహించాలని మేము కోరుకుంటూ ఉన్నాం. మహిళలుగా ఇంతమంది మహిళలతో పెద్ద ఎత్తున చేయడం చాలా గొప్ప. మహాలక్ష్మి గారి దీపమే మహాలక్ష్మిగా మనం అనుకొని పూజ చేశాము అంటే చాలా గొప్పనైనటువంటి ఉద్దేశం కూడా ఇలాంటి కార్యక్రమాలు చాలా జరగాలని కోరుకుంటూ ఈ టీటీడీ వారు తలపెట్టిన దీప పూజ చాలా అద్భుతంగా జరిగింది. మహిళల్లో ఇంత చైతన్యం హిందుత్వాన్ని నిలబెట్టడానికి మన ఎస్వీబీసీ వాళ్ళు మన చైర్మన్ గారు వీళ్ళందరూ కూడా టీటీడీ యాజమాన్యం అంతా కూడా ఇంత పెద్ద
కార్యక్రమాన్ని నిర్వహించి హిందువులందరిలో చైతన్యం రేకెత్తించి మహిళలందరూ కూడా సాంప్రదాయ వస్త్రధారణకి ఎంతో సుముఖత చూపించి అందరూ కూడా చక్కగా హాజరయ్యారండి. కలకలలాడుతున్నారు. మహాలక్ష్మి పూజ అంటే మహాలక్ష్మి స్వయంగా ఇంటి గృహే గృహే మహాలక్ష్మి అన్నారు. అట్లాగే వీళ్ళందరిలో కూడా మహాలక్ష్మి రూపాలని ఈరోజు అందరూ దర్శింపజేసిన టీటీడీ యాజమాన్యం అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. తిరుమల తిరుపతి దేవస్థానము ఇంత మంచి కార్యాన్ని నిలబెట్టి చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఒకే చోట ఇంతమంది ఆడవాళ్ళు సుమంగళిగా శుక్రవారం పూట ఒకే చోట కనపడడం అనేది చాలా అరుదు. ఇలాంటి కార్యాలు ఇంకా చేయాలని దేవస్థానం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఈ మహాలక్ష్మి దీప పూజ అనేది చేయడం చాలా ఆనందం అనిపించింది. వీళ్ళు కానీ ఫస్ట్ టైం పాల్గొన్నారు. చాలా బాగా అనిపించింది. పిల్లలకి పెద్దలకి ఆడవాళ్ళకి చాలా ముఖ్యంగా ఇటువంటివి జరుగుతూ ఉంటే చాలా బాగుంటుంది. పైగా ఈ జ్యేష్ఠ మాసంలో మహాలక్ష్మీదేవికి ఆశ్లేష నక్షత్రంలో చేయడం అనేది చాలా విశేషంగా అనిపించింది. చాలా ఆనందంగా. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం తెల్లవారుజామున జరిగిన అభిషేక సేవలో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ దంపతులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న కర్ణాటక ముఖ్యమంత్రికి అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం రంగనాయక మండపంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. అనంతరం ధ్వజస్తంభానికి మొక్కుకొని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి అభిషేక సేవలో పాల్గొని దర్శించుకున్నారు. దర్శనానంతరం శ్రీవారి ప్రసాదాలను స్వీకరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నైవేద్య విరామ సమయంలో శుక్రవారం ఉదయం కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మహద్వారం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆపై ధ్వజస్తంభానికి మొక్కుకుని కుటుంబ సమేతంగా డీకే శివకుమార్ శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర శ్రీవారి తీర్థ ప్రసాదాలు, క్యాలెండర్, డైరీ, పంచగవ్య ఉత్పత్తులను అందజేశారు. అంతకుముందు ఆలయంలో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శ్రీవారికి తులాభారం మొక్కును చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి, సుదర్శన వేణు, నరేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో డీకే శివకుమార్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందాన్ని మిగిల్చిందని, దేశం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించానని వెల్లడించారు. ಇವತ್ತು ನಾನು ನನ್ನ ಕುಟುಂಬ ಸಮೇತ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಸ್ಥಾನ ಜವಾಬ್ದಾರಿ ವಹಿಸಿಕೊಂಡ ಮೇಲೆ ಇವತ್ತು ಒಂದು ಆ ಭಗವಂತನಲ್ಲಿ ತಿಮ್ಮಪ್ಪನಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಲಿಕ್ಕೆ ಬಂದಿದ್ದೇನೆ. ರಾಜ್ಯ ಸುಭಿಕ್ಷವಾಗಿರಬೇಕು, ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ಜನತೆಗೆ ಎಲ್ಲ ಕೂಡ ಮಳೆ ಬೆಳೆ ನೆಮ್ಮದಿ ಸಮೃದ್ಧಿ ಎಲ್ಲ ಕೂಡ ಇರಬೇಕು ಅಂಥೇಳಿ ಎಲ್ಲ ರಾಜ್ಯ ಜನತೆ ಪರವಾಗಿ ಸರ್ಕಾರದ ಪರವಾಗಿ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡ್ತಾಯಿದ್ದೇನೆ. ಎಲ್ಲಿ ಮನಸ್ಸಿದೆಯೋ ಅಲ್ಲಿ ಮಾರ್ಗ ಇದೆ, ಎಲ್ಲಿ ಭಕ್ತಿ ಇದೆಯೋ ಅಲ್ಲಿ ಭಗವಂತ ಇದ್ದಾನೆ. ಇದು ಭಾಳ ಶ್ರೇಷ್ಠವಾದಂಥ ಪವಿತ್ರವಾದಂಥ ಭೂಮಿ ಇದು.
ಸೊ ಇಲ್ಲಿ ನಾನು ಬಂದು ಈ ದೇವರಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಇಂಥ ಸುಖ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಬಂದು ಎಲ್ಲರ ಪರವಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಂಥ ಒಂದು ಭಾಗ್ಯ, ಇದೊಂದು ದೊಡ್ಡ ನನ್ನ ಭಾಗ್ಯ. ದ್ವಾರ ಬಾಗಿಲದಿಂದ ರಾಜ್ಯದ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಿಗೆ ರಾಜ್ಯದ ಗೌರವದ ಪರವಾಗಿ ನನ್ನ ಆಹ್ವಾನವನ್ನು ಮಾಡಿಕೊಂಡು ಇವತ್ತು ಈ ಮಂಟಪದ ಈ ರಾಜ್ಯದ ಮುಖ್ಯಮಂತ್ರಿಗೂ ಕೂಡ ಎಲ್ಲರಿಗೂ ಮಾರ್ಗದರ್ಶನ ಕೊಟ್ಟು ಒಂದು ಉತ್ತಮವಾದಂಥ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡಲಿಕ್ಕೆ, ದರ್ಶನಗಳನ್ನು ಮಾಡಲಿಕ್ಕೆ, ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡಲಿಕ್ಕೆ ಅವಕಾಶವನ್ನು ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಸೊ ಎಲ್ಲರೂ ಕೂಡ ಒಳ್ಳೆಯದಾಗಲಿ ಅಂತೇಳಿ ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾಯಿದ್ದೀನಿ. అలాగే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ గనులు భూగర్భ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలకగా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి కొలువైన తిరుచానూరు క్షేత్రంలో ఈ నెల 25వ తేదీ నుండి 29వ తేదీ వరకు వార్షిక తెప్పోత్సవాలు వైభవపేతంగా నిర్వహించడానికి టీటీడీ సన్నద్ధమైంది. ఈ సందర్భంగా తిరుచానూరులో క్షేత్ర స్థాయిలో జరుగుతున్న తెప్పోత్సవ ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్, ఆలయ డిప్యూటీఓ హరీంద్రనాథ్ ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. ముందుగా శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న జేఈఓ ఆలయ దక్షిణ మాడవీధి గుండా పుష్కరిణి వద్దకు చేరుకుని పుష్కరిణిలో జరుగుతున్న తెప్పోత్సవ పనులను పరిశీలించారు. పుష్కరిణిలో భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్ దీపాలంకరణలు, మరమ్మతులు, నీటి మార్పిడి తదితర అంశాలపై సంబంధిత అధికారులతో చర్చించి తగు సూచనలు చేశారు. అలాగే తెప్పోత్సవ కార్యక్రమాల గురించి ఆలయ అర్చకులు బాబుస్వామితో మాట్లాడారు. అనంతరం టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ మీడియాతో మాట్లాడుతూ శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని హరిదేవేరి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు. ఓం నమో వెంకటేశాయ, ఓం మహాలక్ష్మీ నమ, ఓం పద్మావతి నమ. అమ్మవారి తెప్పోత్సవం 25వ తారీఖు నుంచి ఉంటుంది. దానికి సంబంధించిన తెప్పోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, మా అధికారులు అందరం కలిసి దాన్ని ఏ విధంగా మంచిగా ఏర్పాట్లు చేయాలి అండ్ అవన్నీ చూడటం జరిగింది. భక్తులకు ఎక్కడ అసౌకర్యం లేకుండా ఆ ఏర్పాట్లు ఉండే విధంగా, ఘనంగా ఉండే విధంగా చేయటం జరిగింది. ఒకటే కోరుకుంటున్నా, అందరూ పద్మావతి అమ్మవారు వారి యొక్క అనుగ్రహాన్ని తీసుకోవాలంటే మీరందరూ ఈ ఉత్సవంలో మంచిగా సంతోషంగా పాల్గొనాలి. ఇది సాయంత్రం వేళలో ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ మరి దీంట్లో పాల్గొని మరి అమ్మవారి కృపకి మీరు పాత్రలు కావాలని మనసారా కోరుకుంటూ టీటీడీ తరపున అన్ని ఏర్పాట్లు, తెప్పోత్సవానికి 5 రోజులు జరిగే ఏర్పాట్లన్నీ ఇక్కడ చేస్తూ ఉన్నాం. ఇటు బోర్డు వారి సహకారం, ఈఓ గారి సహకారంతో ఇక్కడ ఏర్పాట్లు మా డిపార్ట్మెంట్ శాఖలు అందరూ కలిసి సమన్వయంగా ఒక టీం వర్క్గా దీన్ని విజయవంతం చేయాలి. భక్తులకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంతో ముందే ఈరోజు సందర్శన చేసుకోవడం జరిగింది. ఆ విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఒకటే కోరిక, మీరందరూ వచ్చేసి పాల్గొని అమ్మవారి కృపలో మీకు పాత్రలు కావాలని, అమ్మవారి ఆశీస్సులు మీరు తీసుకోవాలని, పొందాలని, అమ్మవారి కృప ఉండి మీరందరూ చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. తిరుపతిలో పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారం పర్వదినాన అమ్మవారికి విశేషంగా ఊంజల సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలు, పట్టు వస్త్రాలతో ముగ్ధ మనోహరంగా అలంకారభూషితులైన అమ్మవారిని ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలాపన, వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను నిర్వహించారు. అనంతరం ఆండాళ్ళ తల్లికి తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. అమ్మవారు సకల బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో బంగారు తిరుచిపై కొలువు తీరి ప్రత్యేక పూజలతో హారతులు అందుకున్నారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ 4 మాడు వీధులలో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ తిరునిలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 20వ తేదీ నుండి 5 రోజుల పాటు పాంచాహ్నిక దీక్షతో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తిరునిలయంలోని యాగశాలలో అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు.
ఆపై మూలమంత్ర హోమాలను జరిపి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. రేపు ఉదయం ఆలయంలో నిర్వహించే ధ్వజారోహణంతో శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమవుతాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని శుక్రవారం కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న కర్ణాటక ముఖ్యమంత్రికి ఆలయ డిప్యూటీఓ హరీంద్రనాథ్, ఇతర అధికారులు, అర్చకులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభానికి మొక్కుకుని అమ్మవారి సేవలో పాల్గొన్నారు. ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః. 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 దర్శనానంతరం ఆలయంలోని ఆశీర్వాద మండపంలో వీరికి వేద పండితులు ఆశీర్వదించగా డిప్యూటీఓ హరీంద్రనాథ్ అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః. 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 కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి విశేషంగా తరలివచ్చిన భక్తులతో అలిపిరి ప్రాంతం భక్తజన సందరంగా దర్శనమిచ్చింది. సుదూర ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు అలిపిరిలోని లగేజీ సెంటర్ వద్ద తమ లగేజీని డిపాజిట్ చేసి నడక మార్గం గుండా తిరుమలకు బయలుదేరారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో పాటు తిరుపతి పరిసర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు అలిపిరి పాదాల మండపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి పాదాలను శిరస్సుపై పెట్టుకుని గర్భాలయ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం గోవిందనామ స్మరణలు చేస్తూ భక్తి శ్రద్ధలతో శ్రీవారి దర్శనానికి అలిపిరి సోపాన మార్గం గుండా తిరుమలకు పయనమయ్యారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలో శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో శ్రీ పెరియాళ్వార్ తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందిన మహాభాగవతుడు ఆండాళ్ అమ్మవారి తండ్రి అయిన పెరియాళ్వార్ ప్రతిరోజు తులసిమాలలను స్వయంగా తయారు చేసి స్వామివారికి సమర్పించేవారని ప్రతీతి. ఆయన రచించిన పాసురాలు నేటికి వైష్ణవ సంప్రదాయానికి ఆధ్యాత్మిక మార్గదర్శకంగా నిలుస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో పెరియాళ్వార్ తిరునక్షత్రోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నెల 16వ తేదీ నుండి 25వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలోని పెరియాళ్వార్ సన్నిధిలో
టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి తమ శిష్య బృందంతో కలిసి దివ్య ప్రబంధ పాసురాలను భక్తిపూర్వకంగా నివేదించారు. అనంతరం పెరియాళ్వార్కు విశేష పూజాధికారులు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. పంచముఖ గాయత్రీదేవి అమ్మవారు పంచామృతాభిషేకంలో భక్తులకు దివ్యంగా దర్శనమిచ్చారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో కొలువైన శ్రీ గాయత్రీ దేవాలయంలో అమ్మవారికి అభిషేకం జరిగింది. పంచమి శుక్రవారం సందర్భంగా అర్చకులు అమ్మవారి మూలమూర్తికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై అమ్మవారికి పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో అమ్మవారికి అలంకరణ చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. జ్ఞానశక్తి ప్రదాయిని శ్రీ సరస్వతీదేవి అమ్మవారు కొలువు తీరిన బాసర పుణ్యక్షేత్రం భక్తులతో కలకల్లాడింది. జ్యేష్ఠమాసం శుక్రవారం పంచమి పర్వదినాన తమ చిన్నారులకు అక్షరాభ్యాసం జరుపుకునే చిన్నారులు వారి తల్లిదండ్రులతో ఆలయం సందడిగా కనువిందు చేసింది. ఆలయ ప్రాంగణంలోని మండపంలో అర్చకుల సూచనలతో భక్తులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసాలు జరుపుకున్నారు. విశాఖ మహానగరం బక్కన్నపాలెంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారాభిషేకం శోభాయమానంగా జరిగింది. శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వామి అమ్మవార్లకు నిత్య షోడశోపచారాలను నిర్వహించారు. తర్వాత విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై గర్భాలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి మూలమూర్తులకు పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర పవిత్ర పరిమళ ద్రవ్యాలతో శుక్రవారాభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు స్వామి అమ్మవార్లను అభిషేక ద్రవ్యాల్లో దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. ఎలమి కప్పుర కాపు ఎదె చాతుకున్నవాడు, ఎలమి కప్పుర కాపు ఎదె చాతుకున్నవాడు, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ రూరల్లో కొలువైన శ్రీ దుర్గమ్మ తల్లి అభిషేక ద్రవ్యాల్లో కమనీయంగా అభయప్రదానం చేశారు. జ్యేష్ఠమాసం శుక్రవారం సందర్భంగా అర్చకులు గర్భాలయంలో అమ్మలగన్న అమ్మ శ్రీ దుర్గమ్మ తల్లికి పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. ఆపై అమ్మవారికి వెండి కవచ ధారణ జరిపి పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించారు. నివేదన, మహామంగళ హారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీకాకుళం బ్యాంకర్స్ కాలనీలో కొలువైన శ్రీ శివబాలాజీ ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. జ్యేష్ఠమాసం పంచమిని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో ఉభయ దేవేరి సమేత స్వామివారికి నిత్య షోడశోపచారాలను జరిపారు. తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని మంగళప్రదంగా నిర్వహించారు. ఆ పవిత్ర జలాలను భక్తులపై ప్రోక్షణ చేశారు. గోవిందనామస్మరణలు చేస్తూ భక్తులు స్వామి అమ్మవార్లను అభిషేకంలో దర్శనం చేసుకుని తరించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. పుణుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, తట్టు పుణుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద.